హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ సిరివేల్ చరణ్ కుమార్. హెర్మూజ్ జలసంధి మూసివేత, ఇరాన్లో యుద్ధం, ఇక భారత్లో పెట్రోల్ ధర 120 రూపాయల పైన దాటనుందా? ప్రజలు భయపడాలా లేక భారత్ ప్రభుత్వం ముందుగానే సిద్ధమైందా? ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రపంచంలో దాదాపు 20% కంటే ఎక్కువ క్రూడ్ ఆయిల్ ఈ జలసంధి ద్వారా భారత్కు రవాణా అవుతుంది. భారత్కు వచ్చే క్రూడ్లో కూడా ఇది పెద్ద భాగం. ఇదే రాజమార్గం. ఈ జలసంధి పూర్తిగా మూసివేయబడితే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు ఒక్కసారిగా ఎగిసిపడే అవకాశం ఉంది. భారత షేర్ మార్కెట్లో అస్థిరత, రూపాయి విలువపై ఒత్తిడి. అంటే ఇది ఒక ప్రాంతీయ యుద్ధం కాదు, గ్లోబల్ ఎకానమీకి షాక్. భారత్ సిద్ధంగా ఉందా? కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి పలుమార్లు స్పష్టం చేసినట్టు భారత్ వద్ద స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ ఉన్నాయి. సాధారణంగా ఇన్వెంటరీ ప్లస్ రిజర్వ్ కలిపి సుమారు 60 నుంచి 90 రోజులు నిల్వలు ఉంటాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల వద్ద కూడా శుద్ధి చేసిన ఇంధన నిల్వలు కూడా ఉంటాయి. అంటే 15 నుంచి 30 రోజుల తాత్కాలిక సంక్షోభం అయితే వెంటనే ఏ విధమైన ఇబ్బంది ఉండదు. 60 రోజుల వరకు కూడా భారత్ మేనేజ్ చేయగలదు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా అనేది 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది క్రూడ్ ధరలు. $60 నుంచి $70 బ్యారెల్ ఉంటే ప్రభావం తక్కువే, కానీ 100 నుంచి 110 దాటితే ఒత్తిడి పెరుగుతుంది. రెండవది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే ట్యాక్స్. గతంలో ధరలు పెరిగినప్పుడు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. మూడవది సంక్షోభం వ్యవధి. 15 నుంచి 30 రోజుల లోపల కనుక యుద్ధం ముగిసిపోతే ఎటువంటి సమస్య ఉండదు. కానీ 30 రోజుల నుంచి 60 రోజుల తర్వాత దాటితే మాత్రం సమస్య ఖచ్చితం. ఇక షేర్ మార్కెట్ విశ్లేషణకు వస్తే ఒత్తిడిలో పడే కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం. ఇవాళ రిఫైనింగ్ మార్జిన్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఎయిర్లైన్స్, పెట్రోకెమికల్ రంగం కూడా ప్రభావితం అవుతుంది. లాభపడే అవకాశాలు ఉన్న షేర్లు ఏవంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఇతర ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీలు. క్రూడ్ ధరలు పెరిగితే వీరికి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. హెర్మూజ్ మూసివేత భయంకరమే, కానీ భారత్ వద్ద 60 నుంచి 90 రోజుల ఆయిల్ స్టాక్ ఉంది. 20 రోజుల్లో యుద్ధం ముగిస్తే పెద్ద షాక్ లేదు. 3 నెలలు సాగితే మాత్రం పెట్రోల్ బిల్లు మీకు యుద్ధం బిల్లే అవుతుంది. ఇప్పుడు ఇన్వెస్టర్ల కోసం ముఖ్యమైన భాగం. ఒక క్రూడ్ ధరలు 90 నుంచి $110 బ్యారెల్ ధర వెళ్తే ప్రభావితం అయ్యే రంగాలు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం. వీటిల్లో రిఫైనింగ్ మార్జిన్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఎయిర్లైన్స్, పెట్రోకెమికల్ రంగం కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. లాభపడే అవకాశాలు ఉన్నవి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్లు, ఇతర ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీలు. క్రూడ్ ధరలు పెరిగితే వీరికి ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్రేడింగ్ సలహా ఏమిటంటే ప్యానిక్ బై, ప్యానిక్ సెల్ చేయవద్దు. ట్రెండ్ చూసి ట్రేడ్ చేయండి. ఇది యుద్ధ మార్కెట్, భావోద్వేగాలతో చేసే మార్కెట్ కానే కాదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, యుద్ధానికి సంబంధించిన వీడియోస్, ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు తీసుకువస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. జై హింద్.